హాయ్ అండి. నిన్న నామినేషన్స్ జరిగినాయి గదా! నామినేషన్‌లో నామినేషన్ అంటే ఎవరు చేసినటువంటి నామినేషన్ చిల్లీగా అనిపించింది రీజన్స్. ఎవరు తోపులాగా డిపెండ్ చేసుకున్నారు, ఎవరు బాగా మాట్లాడిర్రు, ఎవరు బాగా ఆర్గ్యూ చేసిర్రు అనే దాని గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారనుకుంటున్నాను. ఆళ్ళో నాకు తెలిసైతే ఒక చిల్లీగా నామినేషన్‌లోకి వచ్చింది మాత్రము రీతూ చౌదరి. రీతూ చౌదరికి ఏసినటువంటి నామినేషన్ చిల్లీ నామినేషన్ అండి. అదేదో ఫస్ట్ వారంలో నామినేషన్ తీసుకొచ్చి ఆ కోడిగుడ్డు ఆమెకు సంబంధం లేకపోయినా కోడిగుడ్డు నామినేషన్ ఒకటి. ఆల్రెడీ ఎవరు మన సంచాలకురాలుగా ఉండి ఆమె డెమన్ పవన్ కెప్టెన్ చేసినప్పుడు అది దానికోసం అని చెప్పేసి పోయిన వారం మొత్తం అంటే ముకుంబడిగా అంటే ఒక ఓనర్స్ అందరూ కలిసి ఆమె డెసిషన్ తీసుకొని ఆమె నామినేషన్లో పెట్టిరు. ఆల్రెడీ అదే పాయింట్ మీద సుమన్ శెట్టి గారు నామినేషన్ చేయడం అనేది చిల్లి అనిపించింది. పాపం అనవసరంగా ఆ అమ్మాయి నామినేషన్లకు లాగిరేమో అనిపించింది. ఆ అమ్మాయి విషయంలో అయితే అదొక్కటే చిల్లి అనిపించింది. మిగతా వాళ్ళందరి ప్రాపర్లీగా బాగానే ఉన్నాయి నామినేషన్స్. ఎన్నడూ నోరు విప్పనటువంటి రామ్ రాథోడ్ సూపర్గా మాట్లాడిండు. సూపర్గా నోరు విప్పి మంచిగా డిఫెండ్ చేసిండు. అసలు ఇలా మాట్లాడితే రామ్ రాథోడ్కి ఓటింగ్ బ్యాంకింగ్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత రామ్ రాథోడ్ కూడా ముందు టాప్ 5 వెళ్ళడానికి అవకాశాలు కూడా ఇట్లా మాట్లాడితేనే కదా వచ్చేది. ఇలా మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపించింది. అదేవిధంగా దివ్య నిఖిత సూపర్ అనిపించింది. తోపులాగా డిపెండ్ చేసుకుంది. దాని తర్వాత అక్కడక్కడ కొన్ని మైనస్లు ఉన్నా కూడా ఆ మైనస్ ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆ మైనస్లు కూడా మనకి ఎక్కడ కనపడవు. అట్లా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఒక మనకు సీజన్లో ఎవరు మన బిగ్ బాస్ 8th సీజన్లో వచ్చేసి ప్రేరణ ఉన్నది, ప్రియాంక ఉండేది. తర్వాత వచ్చేసి ఇంకా ఎవరున్నారు మనకు అలా డిపెండ్ చేసుకునే వ్యక్తులలో కొంతమంది ఉంటారు. బిందు మాదేవి, ఓటీటీలో బిందు మాదేవి కూడా అలా అనిపించింది నాకు. ఎందుకు ఆ అమ్మాయిని చూడగానే, దివ్య నిఖితను చూడగానే బిందు మాధవి లాగా ఈమె కూడా కరెక్ట్ స్ట్రాంగ్గా ఏదో నిలబడగలుగుతుందేమో ఆ పాయింట్స్ వైజ్గా ఎక్కడ దొరకకుండా, ఎక్కడ ఎమోషన్లు అవ్వకుండా చెప్పే పాయింట్లకు ఆర్గ్యూ చేసే విధానం చూస్తే నాకు బిందు మాధవి గుర్తొచ్చింది. అంత బాగా అనిపించింది. కాకపోతే అంత గట్టి గాంభీర్యంగా కాకపోయినా బాగా డిపెండ్ చేసుకుంది అనిపించింది నాకైతే. దివ్య నిఖిత ముందు ఇలానే టాప్ 5 దాకా వెళ్తుందేమో ఆర్గ్యూలలో కానీ ఆటల్లో కూడా ఈరోజు బాగానే ఆడినట్టు కనబడుతుంది. ఇవన్నీ చూసినా కూడా బిందు మాధవి లాగా అవుతుందేమో అనేది అయితే కనబడుతుంది కోణం నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్క్ మ్యాన్ కొన్ని తప్పులు ఉన్నాయి. తర్వాత ఫ్లోరా గారు కూడా నోరు తెరవని ఫ్లోరా గారు కూడా మాస్క్ మ్యాన్ ఫ్రెండ్ అనుకుంటా. మాస్క్ మ్యాన్ వెన్నుపోటు పొడిచిందా లేకపోతే రియల్గా నామినేషన్ చేసిందా, అంటే నామినేషన్ పాయింట్లు ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నది పక్క పెడితే ఫ్లోరా గారు కూడా సూపర్ ఆడుతున్నారు. అదేవిధంగా 6 నామినేషన్లకు వచ్చారు. మన ఇక్కడ సంజన గారు కూడా కొన్ని తప్పులు మాట్లాడింది. ఆమె తప్పులు మాట్లాడిన తప్పులే కాదు బూతులు కూడా మాట్లాడుతుంది. ఆ బూతులను ఆ మిస్టేక్స్ అవన్నీ సరిదిద్దుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకో సంజన గారు ఈ ఆమెలో కొంచెం ఫన్ యాంగిల్ ఉన్నా కూడా ఇలాంటి బూత్ వర్డ్స్ ఇట్లా తప్పుడు మాట్లాడినప్పుడే మాత్రమే ఆడియన్స్ అందరు స్వీకరించలేరు. అది తెలుసుకొని గ్రహించుంటే బాగుంటుందేమో. నెక్స్ట్ మన వీకెండ్లో నాగార్జున గారు వచ్చిన తర్వాత ఎక్కువగా వీడియోస్ ఎవరి ప్లే చేస్తాడంటే నాకు తెలిసి సంజన గారే ప్లే చేస్తాడు. సంజన గారు అప్పుడు మరి ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది. నేను అనుకోలేదు సార్, తప్పు అనుకోలేదు సార్, అట్లా అనుకోలేదు సార్, నేను ఎంటర్టైన్మెంట్ అనుకున్నా సార్ అని చెప్పేసి యాంగిల్ ఇస్తుందో చూడాలి. ఆమెది అంతే ఎంతో గార్వంగా యాంగిల్ అయిపోతూ ఉంటుంది. ఆ మాట తీరాలనే మాట్లాడుతుందో తెలియదు, ఏదో తెలియదు, కానీ ఎంతో గార్వంగా ఏ టైం ఎట్లా మూవ్ చేయాలని ఆమెకు తెలుసు. ఆ విధంగా మూవ్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ఇంకా నామినేషన్లకు తెలుసు కదా మీకు, 6 నామినేషన్లకు వచ్చారు. రీతు చౌదరి, ఫ్లోరా, సంజన గారు, ఇది ఓనర్స్ నుంచి వెళ్ళి, టెనెన్స్ నుంచి వచ్చి దివ్య నిఖిత, హరీష్ గారు, శ్రీజ, వీళ్ళు మొత్తం 6 నామినేషన్లకు రావడం జరిగింది. ఈ 6 మధ్య ఉన్నటువంటి పోటీగా ఓటింగ్ నడుస్తుంది. ఇక్కడ ఓటింగ్ రిజల్ట్ కూడా చూద్దాము. ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి సంజన గారు వచ్చేసి టాప్ 5లో ఉంది. ఆమెకు 25% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత ఫ్లోరా గారికి వచ్చేసి 19% ఓటింగ్ పడుతుంది, సెకండ్ ప్లేస్లో ఉంది. దివ్య నిఖిత వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. దివ్య నిఖితకి 18% ఓటింగ్ పడుతుంది. అదేవిధంగా రీతు చౌదరికి వచ్చేసి 15% ఓటింగ్ పడుతుంది. మరి రీతు చౌదరి బాగానే ఆటలాడుతుంది, కానీ పాపం ఆ అమ్మాయికి అంతకుముందు వారాల్లో ఉన్నటువంటి నెగిటివిటీ వల్ల ఆ అమ్మాయికి ఓటింగ్ తక్కువ పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ అమ్మాయి అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నామినేషన్లకి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హరీష్కి వచ్చేసి 13% ఓటింగ్ పడుతుంది. దాని తర్వాత వచ్చేసి శ్రీజకి వచ్చేసి 12% ఓటింగ్ పడుతుంది. ఈ విధంగా ఓటింగ్ పడుతుంది. నిన్న సంచాలకులుగా ఉన్నటువంటి డిమన్ పవన్ కొంచెం ఫేవరిజం చూపించినట్టు అనిపించింది నాకు. ఎందుకో శ్రీజ టీం వాళ్ళకే ఎక్కువగా ఇచ్చిండేమో అనిపించింది. ఇక్కడ మళ్ళీ దాని తర్వాత రామ్ రాథోడ్ వాళ్ళ టీం కూడా బాగానే ఆడింది. సూపర్ మెచ్చుకోవచ్చు. ఆటల్లో మాత్రం తోపులు అనిపించుకున్నారు ఇద్దరు. సుమన్ గారు చూస్తే అసలు ఏమన్నా ఆట ఆడిండ్రా నాయన, మస్తు ఆడతాడు అనిపించింది. సుమన్ గారు ఇలానే ఆట ఆడుకుంటూ పోతే మాత్రం అతనికి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. అతను టాప్ 5లో ఉంచే విధంగానే ఈయన ఆటల తీరు మారుస్తుంది అనిపిస్తుంది నాకు. ఈయన ఆటల తీరు వల్ల టాప్ 5కి వెళ్తాడు అనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈరోజు వచ్చేసి ఈరోజు వచ్చి ఏమిటి మన క్యాప్టెన్ కంటెండర్ టాస్క్లు అనేవి జరుగుతాయి. ఈరోజు క్యాప్టెన్ కంటెండర్ టాస్క్లలో
ఎవరు కంటెండర్లు అయ్యారు, అసలు ఎన్ని టీములు ఉన్నాయి, ఆ టీంల మధ్య ఇంకేం టాస్క్లు పెట్టిండు అంటే మనకి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఆల్రెడీ ప్రోమో వచ్చింది కదా, లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఒకటి జరిగింది. క్యాప్టెన్ కంటెండర్ టాస్క్ అంటే ఇలా గెలిచిన వాళ్ళు క్యాప్టెన్ కంటెండర్లుగా లగ్జరీ బడ్జెట్ గెలుచుకోవడం అనేది జరుగుతుంది. ఇందులో 4 టీములు ఉంటాయి, బ్లూ, రెడ్, గ్రీన్, తర్వాత ఎల్లో, ఈ 4 టీంలు ఉంటాయి. ఈ టీంలలో ఎవరు ఏ టీంలో ఉన్నారో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ఆయన కూడా మళ్ళీ ఒకసారి చర్చించుకుందాము. రెడ్ టీంకి వచ్చేసి ఫ్లోరా, ఇమాన్యుయల్, కళ్యాణ్ రెడ్ టీంలో. ఎల్లో టీంలో వచ్చేసి సంజన గారు, తర్వాత రామ్ రాథోడ్, సుమన్ శెట్టి గారు. బ్లూ టీంకి వచ్చేసి హరీష్ గారు, తనుజ గారు, రీతు. గ్రీన్ టీంకి వచ్చేసి దివ్య నిఖిత, శ్రీజ, భరణి గారు. ఇలా 4 టీములు డివైడ్ అయ్యి ఉంటారు. ఈ టీంల మధ్య ఏంటంటే బాల్స్ ఉంటాయి, బ్లూ, రెడ్, గ్రీన్ అన్ని బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్కు ల్యాడర్ ఉంటారు. ల్యాడర్ ఎవరంటే కర్రలు ఉంటాయి, అన్ని కర్రల చేతులు ఉంటాయి. ప్రోమోలు చూసారు కదా, వాళ్ళు టీం లీడర్గా అక్కడ ఎన్నుకుంటారు అన్నట్టు ఆ ల్యాడర్లను. ఆ ల్యాడర్లు ఏం చేస్తారంటే బాల్ను బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆ బాల్ను బయటికి నెట్టేయాలి. అందులో బ్లాక్ బాల్ ఉంటుంది. ఆ బ్లాక్ బాల్ కింద పడితే అంటే ఎవరు నెడుతున్నప్పుడు కింద పడుతుందో వాళ్ళు అవుట్ ఆఫ్ ది టాస్క్, అంటే ఆ టీం నుంచి ఒక టాస్క్ నుంచి ఎలిమినేషన్ అవ్వడం జరుగుతున్నట్టు. అయితే ఇక్కడ బిగ్ బాస్ పెట్టింది ఏంది రూలు, ఇక్కడ ఎవరి టీంలలో అంటే ఎవరి టీం దగ్గర ఎక్కువ బాల్ ఉంటాయో వాళ్ళు విన్నర్ అన్నట్టు. వాళ్ళ అవతల టీంలను ఎవరినైనా తిరిగించడమా, లేకపోతే మన కంటెంటర్లు కాకుండా చేయడమా, ఇలా ఉంటుంది అన్నట్టు. ఆ టాస్క్లో జరుగుతుంది. ఈ టాస్క్లో వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ టీము, అంటే కళ్యాణ్ టీం లీడర్ అన్నట్టు. కళ్యాణ్, తనుజ, భరణి గారు, మన సుమన్ శెట్టి గారు, ఈ 4 టీం లీడర్లు అన్నట్టు. కళ్యాణ్ వాళ్ళ టీము విన్ అవుతుంది, రెడ్ టీం అన్నట్టు. రెడ్ టీము ఫ్లోరా, నిజం చెప్పాలంటే ఫ్లోరా ఇప్పుడు ఈ సీజన్లో లక్కీ గర్ల్ కావచ్చు, లక్కీ గర్ల్ అని చెప్పుకోవచ్చు, లేడీ లక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోరా గారు ఏ టీంలో ఉంటే ఆ టీము విన్ అవ్వడం అనేది జరుగుతుంది. సూపర్గా ఆడుతున్నారు ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ. అదేవిధంగా ఈరోజు ఫ్లోరా ఆ టీంలో ఉంది, కళ్యాణ్ వాళ్ళ ఇమ్ము వాళ్ళ టీంలో ఉంది కాబట్టి ఫ్లోరా వాళ్ళ టీము విన్ అయింది, అదే రెడ్ టీము విన్ అయింది. కళ్యాణ్ వచ్చేసి కంటెండర్ అయ్యిండు. దాని తర్వాత వచ్చేసి వాళ్ళే 2 గేమ్లు గెలుచుకోవడం జరుగుతుంది. ఆ 2 గేమ్లలో కూడా లగ్జరీ బడ్జెట్ టాస్క్ కూడా వాళ్ళే గెలుచుకుంటారు. దాంట్లో చికెన్, మటన్ ఇలాంటివి అనేది కళ్యాణ్ వాళ్ళ టీంకి వచ్చేసింది. ఈరోజు అంటే ఇప్పుడు లైవ్లో నడుస్తుంది, గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 టీములు 2 గెలుచుకుంటారు. ఒక దాంట్లో మాత్రం గెలుచుకున్నప్పుడు మన తనుజ బాల్ కింద పడేసారని చెప్పేసి తనుజని మాత్రం అవుట్ ఆఫ్ ది టాస్క్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతకి వచ్చేసి మన గ్రీన్ టీము, ఎవరిది భరణ్ గారి టీం ఉంది కదా, గ్రీన్ టీం, ఒక్క నిమిషం, భరణ్ గారి టీమును ఎలిమినేషన్ చేయడం జరుగుతుంది. టాస్క్ నుంచి ఎలిమినేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2 సార్లు గెలిచారు కదా వీళ్ళు. ఒకసారేమో ఆ మిస్టేక్ వల్ల బాల్ ఎవరి టీం నుంచి కింద పడుతుందో వాళ్ళ టీం నుంచి ఒకరిని అవుట్ చేయమని అడిగితే డేమన్ పవన్ తనుజని అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెడ్ టీం గెలుచుకుంది కదా, 2 సార్లు గెలుచుకుంది. ఒకసారి లగ్జరీ బడ్జెట్, తర్వాత క్యాప్టెన్ కంటెండర్ అవుతాడు. దాని తర్వాత 2వ సారి గెలిచినప్పుడు ఒక టీంని అవుట్ చేయమని అడిగితే అక్కడ గ్రీన్ టీం అయినటువంటి దివ్య నిఖిత, శ్రీజ, భరణి గారు, ఇలా గ్రీన్ టీం అన్నట్టు వీళ్ళను అవుట్ ఆఫ్ ది టాస్క్ చేయడం జరుగుతుంది అన్నట్టు. దాని తర్వాత టాస్కులు కూడా మళ్ళీ రెడ్ టీమే గెలిచినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మాత్రము ఈ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉన్నారో ఈరోజు పండుగ చేసుకోవచ్చు, సూపర్గా ఆడినట్టుగా తెలుస్తుంది. ఇమ్ము, కళ్యాణ్, ఫ్లోరా వీళ్ళు 3 దుమ్ము దులిపిరు. కళ్యాణ్ ఒక్కడే కాదు, వీళ్ళు 3 కూడా దుమ్ము దులిపిరు అనిపిస్తుంది. ఇక ఈ రోజు నుంచి నాకు తెలిసి బిగ్ బాస్, ఎందుకంటే వర్షాల ప్రభావం వల్ల ఈ రోజు గేమ్లు పెట్టలేదు. ఇప్పటి నుండి గేమ్లు అనేది డైలీ 3-4 గేమ్లు చూడబోతున్నాం. సూపర్ ఓవరీగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఈరోజు అంటే ఈ సీజన్ అంటే 4th క్యాప్టెన్గా ఎవరైతే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.